సూర్యాపేట కాంగ్రెస్ లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయా? ఒకటికి 4 గ్రూపులు తయారైపోయి ఆ ఇంటి మీద కాకిని ఈ ఇంటి మీద వాల్నివ్వడం లేదా? ఒక నాయకుడి దగ్గరకు వెళ్లిన కార్యకర్తను మరో నాయకుడు గెట్అవుట్ అనేంత దారుణమైన పరిస్థితులు ఎందుకొచ్చాయి? పాలు నీళ్లలాగా కలిసిపోవాల్సిన వాళ్ళు పగోళ్లలాగా మారిపోవడానికి కారణాలేంటి? ఇప్పటికే ఉన్న 3 గ్రూపులకు తోడు కొత్తగా తయారైన 4వ వింగ్ సంగతేంటి? సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ లో గ్రూపుల గోల పతాక స్థాయికి చేరింది. పైగా ఇక్కడ వర్గపోరు కొత్త పుంతలు తొక్కుతోంది. శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్టు గ్రూప్ లీడర్స్ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. అసలు కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో సూర్యాపేటను చూస్తే తెలిసిపోతుందని అంటున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నాయకులు. సీనియర్ నేత దామోదర్ రెడ్డి చనిపోయాక ఆయన వారసుడు సర్వోత్తం రెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. అటు దామోదర్ రెడ్డి కీలక అనుచరుడు, ప్రస్తుత సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి కూడా నేను సైతం అనడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకే నాయకుడి వారసుడు అనుచరుడు కాబట్టి ఇద్దరు పాలు నీళ్లలా కలిసిపోతారని అనుకుంటే చివరికి సీన్ రివర్స్ అయి 2 గ్రూపులుగా విడిపోవడంతో లోకల్ హస్తం నేతలే ఆశ్చర్యపోయారట. ఇక వేరుపడిన నేతలు ఆధిపత్యం కోసం గెలిచి నిలబడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మరో నాయకుడు కూడా సీన్లోకొచ్చారు. బతికున్నప్పుడు దామోదర్ రెడ్డితో డి అంటే డి అంటూ సూర్యాపేట టికెట్ కోసం 2023లో బిగ్ ఫైట్ చేసి వెనక్కి తగ్గిన పటేల్ రమేష్ రెడ్డి కూడా తన వర్గంతో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్నారాయన. దామోదర్ రెడ్డి చనిపోయాక సహజంగానే మరింత యాక్టివ్ అయ్యారాయన. ఈ పరిస్థితుల్లో సూర్యాపేట కాంగ్రెస్ లో 3 ముక్కలాట గట్టిగా నడుస్తోంది. కార్యక్రమం ఏదైనా, వేదిక ఎక్కడైనా 3 గ్రూపుల నేతలు ఆధిపత్య ప్రదర్శనకు దిగడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఎవరికి వారే తమ యాక్షన్ ప్లాన్తో దూసుకు వెళ్లడం కార్యకర్తల్ని కూడా ఇరకాటంలో పెడుతోందట. ఈ మధ్య ఇది కాస్త ముదిరి ఆ ఇంటికి వెళ్లిన కార్యకర్త ఈ ఇంటికొస్తే నిర్మోహమాటంగా నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తున్నట్టు తెలిసింది. కొన్నిసార్లయితే కేడర్ని గెట్అవుట్ అనడానికి కూడా నాయకులు వెనకాడడం లేదంటే సూర్యాపేట హస్తరేఖలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. దీంతో ఎవరింటికి వెళితే ఏమవుతుందో, ఎవరికి స్వాగతం పలికితే ఏం తంటాలొస్తాయోనన్న భయంతో ఎక్కువ మంది కార్యకర్తలు ఇనాక్టివ్ మోడ్లోకి వెళ్తున్నట్టు సమాచారం. ఇది పార్టీకి కూడా అంత మంచిది కాదని అంటున్నారు. ఇదే సమయంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారడంతో దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని కూడా మర్చిపోయారట పటేల్ రమేష్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి. ఈ మార్పు ఫ్లెక్సీల్లో కూడా కనిపిస్తోందట. పటేల్ రమేష్ రెడ్డి ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో దామోదర్ రెడ్డి ఫోటో కనిపించదు గానీ ఆయన కొడుకు సర్వోత్తం రెడ్డి ఫోటో ఉంటోంది. ఇటు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో దామోదర్ రెడ్డి ఫోటో ఉంటుంది గానీ ఆయన కొడుకు సర్వోత్తం రెడ్డి కనిపించరు. ఇక సర్వోత్తం రెడ్డి వర్గం పెట్టే ఫ్లెక్సీల్లో తన తండ్రితో పాటు ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి ఫోటో కనిపిస్తుంది గానీ దశాబ్దాల పాటు తండ్రి వెంట నడిచిన వేణారెడ్డి ఫోటో కనిపించడం లేదు. ఇలా ఈక్వేషన్స్ మారిపోయి సూర్యాపేట కాంగ్రెస్ రాజకీయం గమ్మత్తుగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇక ఎస్సీఆర్ మీటింగ్లో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించగా చాలా కాలం నుంచి పార్టీ కార్యక్రమాలన్నీ ఎవరికి వారు నిర్వహిస్తూ మమా అనిపిస్తున్నారట. ముఖ్య నేతలు హాజరవుతున్న ప్రభుత్వ, పార్టీ, ప్రైవేటు కార్యక్రమాలకు 3 నేతలు విడివిడిగా వెళ్లడం రొటీన్ అయిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో సూర్యాపేట కాంగ్రెస్ లో 3 ముక్కలాట పీక్స్ కు చేరిందని చెప్తున్నారు. మరోవైపు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న కీలక బీసీ నేతలంతా మరో గ్రూపుగా ఏర్పడుతున్నారట. దీంతో కొత్తగా 4వ గ్రూప్ పురుడు పోసుకున్నట్లయింది. ప్రతిపక్షాలకు గట్టిగా కౌంటర్ ఇచ్చి పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా ప్రజలోకి తీసుకువెళ్లాల్సిన నాయకుడు ఎవరికి వారుగా వ్యవహరించడం తమను కూడా ఇరుకున పెడుతూ ఉండడంతో లోకల్ క్యాడర్ తమ భవిష్యత్తుపై కలవరపడుతోందట.